సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు మరియు అడక్ కమిటీ సభ్యులకు ఈరోజు ముఖ్యంగా మీరు చేస్తున్న అవకతవకలను రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్నగర్ శాసనసభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు 2025 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చే విషయం ఏమిటంటే, ఈ నెల 3, 4వ తారీఖు అడక్ కమిటీ వేసిన మండలాలలో వాళ్ళ నామినేషన్ ప్రక్రియ చేయడం జరిగింది. ఆ నామినేషన్ ప్రక్రియ కూడా అసలుకే అడక్ కమిటీ వేసిన మండలాలు మొత్తం ఫాల్తు మండలాల కమిటీలు, అలాంటిది కాకుండా ఇంకా దానికన్నా మించింది ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ 3, 4వ తారీఖులు వేస్తే 6వ తారీఖు సభ్యులు రిజెక్ట్ విషయంలో కేవలం ఒక వర్గానియే 12 మంది రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక వర్గానికి అనుకూలంగా ఉంటున్న అడక్ కమిటీ ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి 9 మంది సభ్యులు ఇవాళ నామినేషన్లు క్వాలిఫై అయ్యాయి. అదేవిధంగా మన కోలార్ నుంచి 7, అదేవిధంగా తుంగతుర్తి సూర్యాపేట నుంచి కేవలం 7 మంది సభ్యులు మాత్రమే ఈరోజు నామినేషన్లు ఆమోదించడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి ఎవరికి అన్యాయం చేద్దామని ఈ ఉద్దేశంతో ఈ అడక్ కమిటీ ఉంది. ఈరోజు ముఖ్యంగా అడక్ కమిటీ కన్వీనరు కర్తయ్య గారు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ని, కబడ్డీ ప్లేయర్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి డే లాస్ట్ వరకు కూడా ఈరోజు మండల కమిటీల కానించి ఈరోజు నామినేషన్ ప్రక్రియ, విత్డ్రా ప్రక్రియ కానించి ప్రతిదీ ఒకలే. ఒక విత్డ్రా కావాలంటే ఖచ్చితంగా నామినేషన్ అభ్యర్థి ఉండాలి, షూరిటీ అభ్యర్థి ఉండాలి, లాయర్ ఉండాలి, అడక్ కమిటీ వాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళు ఎవరు లేకుండా కూడా ఈరోజు కేవలం కొంతమంది లబ్ధి కొరకు అందరూ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. కబడ్డీ అసోసియేషన్లో 2 వర్గాలు అన్నమాట. ప్రతి ఒక్కరికి జిల్లాలో తెలుసు, రాష్ట్రంలో తెలుసు. కేవలం ఒక వర్గానికి సంబంధించి ఈరోజు మన అప్లికేషన్ ఫామ్లు క్వాలిఫై అయ్యాయి. సార్, రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు కూడా గమనించాలి. ఈరోజు కబడ్డీని బతికియాలంటే కేవలం మీ వల్ల అయిందే సార్. మీరు పెద్ద మనసు చేసుకొని క్రీడాకారులందరినీ కూడా ఏకం చేయాలి సార్. ఏకం చేసి అందరినీ, ప్రతి ఒక్కరిని కలిపి ఈ కబడ్డీని బతికించాల్సిందిగా కోరుకున్నాం. ఈ అడక్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలి సార్. ఈ మండల కమిటీలు కూడా రద్దు చేసి, ఈ ఎలక్షన్లు రద్దు చేసి కబడ్డీని బతికించండి సార్. అందరిని ఏకం చేయండి. అందరిని ఏకం చేసి కబడ్డీకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, 4 ప్రాంతాలకు కూడా మనం సమన్వయం చేద్దాం అనే ఉద్దేశంతోనే మీరు చేయాలి సార్. ఎందుకంటే తుంగతుర్తి నుంచి ప్లేయర్స్ ఉన్నారు, మన సూర్యాపేట నుంచి ఉన్నారు, కోలార్ నుంచి ఉన్నారు, హుజూర్నగర్ నుంచి ఉన్నారు. ఈ 4 ప్రాంతాలకు సమన్వయం చేద్దాం సార్. మీరు తలుచుకునే ఇది అవుతుంది. కేవలం మీ పేరు చెప్పి కొంతమంది ఇది అవకతవకలు పాల్పడుతున్నారు సార్. మీకు మాయన మచ్చగా మిగిలిపోతుందని మీకు చేతులు జోడించి చెప్తున్నారు సార్. దయచేసి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ పెద్దలకి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దయచేసి రాబోయే రోజుల్లో కూడా కబడ్డీని బతికిద్దామని మీరందరూ కూడా తెలియజేసుకుంటాం సార్. ఈ కమిటీలను, ఈ ఎలక్షన్ను మొత్తం రద్దు చేసి అందరు కమిటీలు, అందరు ప్లేయర్స్ని, జాతీయ క్రీడాకారులని, రాష్ట్ర క్రీడాకారులని, గ్రామంలో ఆడే సీనియర్ క్రీడాకారులు అందరినీ కూడా ఏకం చేద్దాం. కబడ్డీని బతికిద్దాం. ప్రతి ఊర్లో మళ్ళీ టోర్నమెంట్ వచ్చే విధంగా చేద్దామని తెలియజేస్తున్నాం సార్. మన మంత్రివర్యులు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ.